మనం రీచ్ అవ్వాల్సిన గోల్‌ని 10 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. లేదా 5 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. అచీవబుల్ గోల్స్ పెట్టుకొని 1 మంత్‌లో ఇది, 2 మంత్స్‌లో ఇది, 3 మంత్స్‌లో ఇది, 6 మంత్స్‌లో ఇది, 1 ఇయర్‌లో ఇది. ఇది నా ప్రోగ్రెస్ కావాలి అని స్మాల్ గోల్స్ నుంచి మొదలుపెట్టుకొని ఒక్కొక్క గోల్‌ని రీచ్ అవుతూ వెళ్తూ ఉంటే మనలో మోటివేషన్ వస్తది. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు కూడా మోటివేషన్ వస్తది. కాబట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మనం అనుకున్న గోల్‌ని రీచ్ అవ్వటానికి కరెక్ట్ ప్రాక్టీసెస్‌లో వెళ్తున్నామా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. చేంజెస్ ఏమైనా చేయాలి అని అనుకుంటే ఇమ్మీడియేట్‌గా చేయండి. బట్ ఇనీషియల్‌గా ఉండేటటువంటి ఫస్ట్ 2 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీలీ అచీవబుల్‌గా ఉండేటటువంటి టార్గెట్స్ పెట్టుకుంటే మనకి మోటివేషన్ ఉంటుంది. మనతో పాటు గ్రూప్ స్టడీస్ చేస్తున్నటువంటి మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పాజిటివిటీ తోటి ఒక 2 మంత్స్ ట్రావెల్ చేస్తాం. వన్స్ 2 మంత్స్ ఒక ట్రావెల్ చేశాము అనంటే ఒక మంచి బాండింగ్ వచ్చేస్తది. గ్రూప్ స్టడీస్ తోటి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. సింగిల్‌గా చదివేదానికంటే నలుగురుగా గ్రూప్‌గా ఫార్మ్ అవ్వండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి. నలుగురు 4 సబ్జెక్టుల మీద ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండండి. ఒకే నోటిఫికేషన్‌లో ఒకేసారి నలుగురికి ఉద్యోగాలొస్తాయి. ఇది ట్రాక్ రికార్డు మేము గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం.